బండి ఆన్ చేసినావా? అట్లా చేసినావా? బాబా అదే బాబా తీసుకో. నమస్తే నమస్తే. సారీ అనుకోకుండా అంటే మీకోసం కొంచెం కాలనీలో బాగున్నానమ్మా. ఇంట్లో తింటాం కానీ కాలనీలో తింటామా ఏడనా చేద్దామని వచ్చినాను. అదే ఒకటి ఈ తులసి వనాల ఒకటి తులసి వనములో కూర్చోండి మంచి ఆరోగ్యం. చూడమ్మా అన్ని తులసిలు మా అవే వచ్చినా చూడు అన్ని చూడు నిజంగానే అన్ని ప్రతి అడుగు చెంపద. బాగున్నారా నాన్న? ఒక్క నిమిషం దగ్గర దగ్గర సరే సరే ఇక్కడ ఓకే. అందరూ కుడికాలు పెట్టండి. అందులో అమ్మ ఇంటి పక్క రండి. అక్కడ ఓకే మేడం ఇంటి పక్క రండి. సార్ సార్ ఇక్కడ సార్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ ఒక్క సెకండ్. అమ్మ ఒక్క నిమిషం. అమ్మ వస్తుంది ముందుకు రండి. అబ్బాయి దగ్గర మీ అబ్బాయి ఒక్క నిమిషం మేడం. మేడం దగ్గర రండి సార్. ఇక్కడ సార్ సార్ ఓకే థ్యాంక్ యూ. మీరు రండి. పద్మజ మీరు చైనా అధ్యక్షురాలు ఫస్ట్ కేక్ కట్ చేస్తున్నా. ఎప్పుడే చేసేదా అమ్మాయి రండి బెటర్ నాన్నగారు ఇక్కడమ్మా బాగున్నాను. మాకు అనుభవం లేదు బాబు. దూరం హ్యాపీ బర్త్డే టు యూ సత్యనారాయణ గారు. హ్యాపీ బర్త్డే టు యూ సత్యనారాయణ గారు. సార్ నిలబడండి సార్. ఉండండి అమ్మాయిని పెట్టి అదే మాకు ఇస్తుంటే అయిపోతుంది. అందరూ అదే పెడతాము అంటే ఉండు మీ అభిమానులంతా పెట్టారు సార్. అది
అమ్మా, ఎక్కువ తీసుకోమ్మా. కాదు. ఏమీ తినొద్దండి, ఊరికే పెడతాము. ఇదే పెట్టాక నేను ఉండాలి తినేస్తా. కాదు, సంవత్సరానికి ఒకసారి కదా అది పెట్టేది. ఇచ్చేసేయండి, ఏం కాదు, తినేస్తాడు. ఓకే హర్షం నాకు గ్యారెంటీ, ఉండు, గ్యారెంటీ. ఉండు, సార్ సార్ ఒక ఫోటో. అమ్మ నువ్వు రా, ముందు. రానిరా, నువ్వు ఒకటి అయిపోయింది అయిపోయింది. ఏ, ఉండు. ఊరికే నిలబడమ్మా. అమ్మ ముందు అక్కడ. ఒక్క నిమిషం. కొద్ది వెనక్కి రండి, దీనికి వస్తే కొద్ది వెనక్కి రండి, కొంచెం పెట్టండి. ఓకే కనపడతాను సార్. సార్ కానీ మామూలు కానీ రైట్ స్విచ్ ఫ్యాన్ స్విచ్. హలో అయ్యి జాతీయ కవయిత్రుల సమ్మేళనం 7వ సందర్భంగా కర్నూలు కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో తీవ్ర స్థాయిలో వరదలు, వర్షాలు, డెంగ్యూ ఫీవరు, చికెన్ గునియా ఇంకా అనేక కారణాల వల్ల కొంతమంది రావద్దని చెప్పారు. మామూలుగా అయితే రండి అని పిలుస్తాం, కానీ రావద్దని చెప్పాను. కారణం ఏంటంటే వారి స్థితిగతులు బాలేని పరిస్థితుల్లో వాళ్ళని బలవంతంగా మనం పిలిచినా రాకపోవడం, అయినా కూడా వాళ్ళ సౌలభ్యంలో మేము వస్తామన్నా కూడా వద్దు అండి, ఏమనుకోవద్దండి దయచేసి చెప్పాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గారు శ్రీమతి నగరు సముద్రమణి గారు ఇచ్చేశారు. ఈ కార్యక్రమానికి అనంతపురం వాస్తవ్యురాలు శ్రీమతి సింగాడి శోభ గారు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. ఇటువైపు నాగార్జున సాగర్ నుండి వచ్చిన పద్మజ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అటువైపు మా కర్నూలుకు ఆడిపో స్వర్ణ గారిని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే నేను ఏ కార్యక్రమం చేపట్టినా ఆ క్షణాన మద్దతు ఇస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సదన్ ముఖ్య ఉద్దేశం అనేది చాలామందికి తెలుసు, కానీ మేము ఎన్ని ఏర్పాటు చేసినా కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించింది నాగజ్యోతి గారు. ఆవిడ తెర వెనక కొన్ని నడిపిస్తూ ఉంటారు, ఒక మాట అట్లా వదిలేస్తారు, ఆ తర్వాత దాన్ని అలుకం పోతుంటాను నేను. ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచన అంటే చేయండి సార్, చేయండి అవసరం అని. ఈ సదన్ కూడా ఇదంతా ముందు ఇల్లు, పక్కన ఆఫీసు, పైన సదన్ ఏర్పాటుకు వచ్చే ఏడాది మళ్ళా ప్రారంభిస్తున్నా. ఈ స్థలదాత మా అమ్మగారు సరోజమ్మ గారు, వారి ప్రోత్సాహంతో ఒక అడుగు ముందు వేయడం జరిగింది. మా అమ్మాయి కూడా ఎక్కడో సాహితీ సమ్మేళనానికి ఎవరితో ఒక ప్రోత్సహిస్తూ ఎవరితో ఒక చేత తీసుకుంటూ ఉండడం కంటే మనమే భవనాన్ని కొద్దిగా పెద్దగా చేసుకుందాము అన్న భావనతో ఈ హాల్ని కొద్దిగా పెద్దగా చేయడం జరిగింది. లేదా దీన్ని 2 ఇళ్ళు కట్టాలనుకున్నాం, కానీ హాల్గా మార్చుకునే పరిస్థితి తీసుకొచ్చినాం. అయితే ఎంత చెట్టు పెరిగినా, ఎంత విత్తనం వేసినా, సాగు భూమి ఉన్నా నీరు లేకపోతే విత్తనం మొలకెత్తదు. ఆ నీరే సముద్రమణి గారు. ప్రతి విషయంలో కూడా
ప్రతి విషయంలో అమ్మ ఓకేనా కాదు అన్న మాట లేదు. ఈ సదన్ కూడా వారు వంతు సాయం చేశారు. అది కొన్ని గుప్తదానాలు చేస్తారు, చెప్పకూడదు అంటారు, తప్పదు కొన్ని పరిస్థితుల్లో. కాబట్టి ఈ కార్యక్రమానికి ముందు సమయపాలన దాటకుండా ఉండేందుకు ఇంకా 5 మంది వస్తున్నారు. వాళ్ళు కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శోభ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదటిగా ఇక్కడ వచ్చిన సనాతన మేడం గారికి ధన్యవాదాలు. మేము ఎప్పుడు కలవాలనుకున్నా మాకు ధైర్యం ఇస్తూ ముందుకు నడిపిస్తూ మాకు ప్రోత్సాహం అందిస్తూ ఉంటారు. అలాగే సత్యనారాయణ గుప్తా సార్ కూడా ఈ 7వ జాతీయ కవిత్రుల సమ్మేళనం ఏర్పాటు చేయడం వలన మాకందరికీ చాలా ఉత్సాహంగా ఉంటుంది. రాయని వాళ్ళు కూడా రాయాలనిపిస్తుంది. అలాగే పద్మజ మేడం గారు, లక్ష్మీ పద్మజ మేడం గారు కూడా తనకి ఎన్ని పనులున్నా కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అందరికీ తన సంతోషాన్ని పంచుకుంటా ఉన్నందుకు ధన్యవాదాలు. ఇకపోతే ఈరోజు సావిత్రిబాయి పూలే పేరు మీదుగా నారీ ఆణిముత్యాలు అన్న ప్రతి సంవత్సరం ఒక్కొక్క దాని పేరు మీద జరుపుతూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ఈ పేరు తీసుకొని అది కూడా నారీ ఆణిముత్యాలని చెప్పడము అది చాలా గర్వకారణంగా అనిపిస్తూ ఉంది. ఆమె పేరు మీద మేము నిర్వహించుకోవడము, తర్వాత 7వ జాతీయ కవిత్రుల సమ్మేళనం చెప్పుకోవడానికి చాలా చాలా గర్వంగా గొప్పగా అనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ముందుకి సార్ ముందుకు తీసుకెళ్తారనే ఆశిస్తున్నాము. ఇక్కడ ఇంకా చాలా మంది రావాల్సింది, అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. దాంట్లో ఉన్న వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇకపోతే నన్ను ఈరోజు అధ్యక్షతగా ఉండమని చెప్పి అడగడం వల్ల ఇక సావిత్రిబాయి పూలే తీసుకోవడంలో ఆమె చాలా పేదింటి అమ్మాయి. మహారాష్ట్రలో పుట్టినటువంటి అమ్మాయి 9 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుని 13 ఏళ్ల అబ్బాయితో పూలే గారితో, జ్యోతిరావు పూలే గారితో వివాహం చేసుకొని తను అత్తగారింటికి వచ్చాక తన భర్త సాయంతో తన చదువును తన అన్నిటినీ ముందుకు తీసుకుపోవడం జరిగింది. అందులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎక్కడెక్కడో ఉన్న అణగారిన వర్గాలను, పేదలను, నిర్భాగ్యులను అందరినీ చేరదీసి వాళ్ళందరికీ విద్యను బోధించడంలో ఆమె చాలా ఆసక్తితో ముందుకెళ్ళారు. అంతేకాకుండా ఆమె ఆ పని చేయకూడదని చెప్పేసి ఆడపిల్లలకు విద్యను నేర్పించకూడదు, విద్య అలా చేయకూడదని చెప్పేసి ఎంతోమంది ఆమెను భయపెట్టి తన పనిని విరమించుకోవాలని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ఆమెను భయపెట్టినా కూడా తన భర్త సహాయంతో తను ముందుకు వెళుతూనే ఉంది. అలాగే 1841లో పూనాలో బాలికల కోసం మొట్టమొదటి బాలికల పాఠశాలను ఏర్పాటు చేయడము, అక్కడ నుండి తిరుగు లేకుండా ఆమె ప్రతి సంవత్సరము ఎక్కడెక్కడ మారుమూలలో ఉన్నటువంటి వాళ్ళకు సహాయం చేస్తూ పిలిపిస్తూ దగ్గరికి వెళ్ళి చదువు రాని వాళ్ళని కూడా దగ్గరికి వెళ్ళి చెప్పడము. అలాగే 1998లో మన భారత ప్రభుత్వం వాళ్ళు ఆమె చేసిన సేవను, ఆమె యొక్క ప్రతిభను గుర్తించి తపాలా బిల్లును కూడా విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా మన ప్రభుత్వం, భారత ప్రభుత్వము జనవరి 3వ తేదీన ఆమె జన్మదినమైనటువంటి జనవరి 3వ తేదీన మహిళా ఉపాధ్యాయ దినంగా జరుపుకోవడము నిర్ణయించడం కూడా మాకెంతో గర్వకారణంగా అనిపిస్తుంది. అప్పుడు తను ఒకటే ఇబ్బంది పడి అందరినీ ముందుకు తీసుకెళ్తే ఇప్పుడు
చాలా మంది ఆడపిల్లలను చదివించడానికి సహాయం చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఆ రోజు సావిత్రిబాయి పూలే కనుక అడుగు వేయకపోయింటే మా పరిస్థితులు ఎలా ఉండేవో. కానీ మాకు మొట్టమొదటిగా ఉపాధ్యాయుని అంటూనే ఆమె మాకు. ఇప్పుడు ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, నేను మహిళా ఉపాధ్యాయ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. అది కూడా ఈ జ్యోతిరావు పూలే పేరు మీద జరుగుతున్న సభకు నేను అధ్యక్షురాలుగా ఉండడం అనేది నా జీవితంలో ఒక మరపురాని ఘటన కూడా నేను ఈరోజు చెప్తున్నాను. ఇకపోతే కార్యక్రమంలోకి మొట్టమొదటిగా స్వర్ణలత మేడం గారిని మాట్లాడాల్సిందిగా, అలాగే తన కవితను వినిపించాల్సిందిగా కోరుతున్నాను. ఇవాళ నాకు ఇచ్చిన కవిత అంశము సాహిత్యం. చాలా గొప్ప పెద్ద అంశము. నేను చిన్నగా రాసుకొచ్చాను. హితైన సహితం సాహిత్యం అందరికి తెలిసిన విషయమే. హితాన్ని చేకూర్చేది సాహిత్యం అని నేను రాసుకొచ్చిన 4 లైన్లు దగ్గర సాహిత్యం. చలి వలెలో నుండి తప్పించుకొని తొంగి చూసే సూర్యుడు, గిలిగింతల గాలి దోచిచ్చే పూల సుగంధం, పచ్చికపై మంచు ముత్యాల సొగసు, వెన్నెల చల్లిన మైదానాలు, పారుతున్న సరయలు, విరబూసిన ఇంద్రధనస్సు, ప్రతి నవ్వులోని మెత్తని పుత్తడి, చలమలో స్వచ్ఛంగా ఊరే నీరు, శూన్యమైన వేణువులోకి ఊదిన గాలి, ఇలా కనుదోయని తాకినవన్నీ అక్షరాలై హృదయాన్ని చేరిన కాళిదాసు కవిత్వమైన, వేమన వేదాంతమైన, శ్రీశ్రీ విప్లవమైన, హితమైనవై సాహిత్యమైంది. మరి ముడుచుకుంటున్న నరాలు, పగిలిన అద్దాలు, ఎగరలేని తడి రెక్కలు, సల్పరిస్తున్న బాధల గాయాలు, బుట్టదాకలవుతున్న ఆనందాలు, రైతు కష్టానికి తెల్లబోయిన ఇంద్రధనస్సు, కనుకొనలో దాగిన చీకట్లు, చెరుకు పిప్పిలా రాలిపోతున్న కాలం, చీకటి గట్టునే పురుగు తీస్తున్న గాలి, అభివ్యక్తి లేని అనురాగం, భారమైన బాధ్యతలు, ప్రశ్నిస్తున్న అస్తిత్వాలు, ఘనీభవిస్తున్న జలపాతాలు, నిప్పుల స్నానం చేస్తున్న వెన్నెల, కొలచి పోసుకుంటున్న జీవితాలు, భరోసా ఇవ్వలేని బంధాలు, పాతరేయబడ్డ మానవత్వం, చుట్టుముట్టిన ద్వేషానికి ఛిద్రమైన దేహాలు, ప్రవహించే రుధిర జ్వాలలు, ప్రతి చలనాన్ని సంచలనం చేసే మాధ్యమాలు, ఇలా దుఃఖాన్ని, సమస్యల్ని గుర్తు చేసిన భవిష్యత్తుకు గతాన్ని, వర్తమానాన్ని వేరుగా చూపి హితాన్ని బోధించేదే సాహిత్యం. ఆ సాహిత్యమే సమాజానికి గీటురాయి. ఇది నా కవిత అండి. ఇందులో ఆల్మోస్ట్ అన్ని లైన్స్ నేను రాసిన కవితల టైటిల్స్, శీర్షికలు. ఇంతవరకు నేను రాసిన కవితల శీర్షికలు ఇవి. అన్నింటినీ కలిపేసి నేను ఇక్కడ రాసేసుకున్నాను. నేను ఒక 18 కథలు, ఒక 300 పైగా కవితలు రాశారు. ఆల్మోస్ట్ అన్నీ పబ్లిష్ అయ్యాయి. కాకపోతే సపరేట్గా బుక్ కాదు, రకరకాల పత్రికల్లోనూ, ఆదివారం ఈనాడు, ఆదివారం తెలుగు వెలుగు ఇలాంటి పత్రికల్లోనూ, ఆంధ్రజ్యోతి ఇలాంటి పత్రికల్లోనూ నా కవితలు కథలు అన్నీ వచ్చాయి. బట్ ఇవాళ వచ్చిన అవకాశం అయితే ఏంటంటే, నేను రాసుకున్న కవితలకు సంబంధించిన శీర్షికలన్నీ కలిపి నేను ఈరోజు సాహిత్యాన్ని నేను ముందుకు తీసుకొచ్చాను. హాన్సలాడ్ గుప్తా గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు. గ్రేట్. స్వర్ణలత గారికి నేను ఒక 10 సంవత్సరాల కిందట ఒక మాట చెప్పాను ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. మీరు నాకు అవకాశం ఇస్తే ఈ కవితల్ని ఒక పుస్తక రూపంలో తీసుకు అవకాశం కల్పించండి అని చెప్పడం జరిగింది. చూద్దామండి, సమయం రావాలి దేనికైనా అన్నారు. ఆ అవకాశం ఇస్తే మీ కోరికను తీర్చినట్టు ఉంటుంది, నా కోరిక తీరినట్టు ఉంటుంది. కాబట్టి మీరు అనుమతించాలని నేను కోరుకుంటున్నాను. మీ కవితలన్నీ నాకు ఇస్తే నేను ఆ పుస్తక రూపంలో తీసుకొచ్చి కర్నూలులో కేవలం రక్తపు మడుగులు కాదు, సాహితీ పుష్పాలు కూడా ఉన్నాయి, ఆనిముత్యాలు ఉన్నాయి అని చెప్పడం కోసమే నా ప్రయత్నం. ఎంతోమంది
ఫ్యాక్షనిస్టులు ఉన్న ఈ ప్రాంతంలో కేవలం 1% ఉన్న వారికి ప్రాముఖ్యత, మిగతా శాతం ఉన్న ఎంతోమంది రచయితలు, కవయిత్రులు, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు, రాజకీయవేత్తలు, నీతికి నిజాయితీకి మారుపేరు గాంచిన దామోదర సంజయ్ గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, ఎంతోమంది నాయకులు చరిత్రలోని కూడా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఈ సాహిత్యం నేను కేవలం పెద్దతరం, మధ్యతరాన్ని, ఇప్పుడు యువతరాన్ని కూడా మహిళలు రావడం జరిగింది. అది ఒక బీజం వేశాను. ఈ బీజం విత్తనం మరింత విస్తరింప చేయాలి. అమ్మాయి నంద్యాల నుంచి రావడం జరిగింది, ఆలగడ దాదా నీరజ కుప్పం చిత్తూరు జిల్లా నుంచి రావడం జరిగింది, మహా గద్వాల నుంచి రావడం జరిగింది. వాళ్ళు స్వతంత్రంగా రామని చెప్పారు. అర్ధరాత్రి బయలుదేరండి, ఉదయం పూట కాదు, అర్ధరాత్రి బయలుదేరండి. ఒక్క రేపటి తరానికి మనం బాట వేయకపోతే, నాకు తోడు లేకపోతే నేను బతకలేను, నేను జీవించలేను, ఎక్కడ నేను బలవుతాను అన్న అధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు పోవాలి. ఈరోజు చంద్రమండలంలో ఒక మహిళ అక్కడ ఉండిపోయిన అంత శక్తి సామర్థ్యాలు ఉన్న స్త్రీని ఒక ఆట బొమ్మగా, ఆట వస్తువుగా చూస్తున్న ఈ సమాజాన్ని ఈరోజు భారతదేశంలో చాలామంది మైక్ పట్టిన వాళ్ళందరూ నీతులు చేస్తున్నారు, చేసేదాన్ని బూతులు మాట్లాడి చేస్తున్నారు. దాన్ని జన్మగీతం పాడాలన్న సంకల్పంతో భాగంగానే ఈ భారతదేశంలో ఎక్కడ కూడా కవులకి ఒక సదన్ అంటూ లేదు. ఎక్కడో అవకాశాలు ఇస్తే తీసుకుంటున్నాం తప్ప సాహిత్యానికి మాత్రం లేదు. సాంస్కృతిక విభాగానికి ఉన్నాయి తప్ప సాహిత్యానికి లేదు. అడుగులో భాగంగానే నేను ఆలోచనలో చేస్తున్న తరుణంలో నాజ్యోతి గారు ఎట్లా మీ స్థలం ఉంది కదా, అక్కడ మీరు చేసుకుంటే బాగుంటుంది, ఆ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుంది అని అన్నారు. అయితే ఈ సదన్ ఏర్పాటు రోజే 40-50 సంవత్సరాల నుంచి ప్రధానమైన రోడ్డు, తార్ రోడ్ లేదు, గతుకుల రోడ్డు ఆ రోజు పడింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ సందంతా మళ్ళా సోమవారం రోడ్ వేస్తున్నారు. కార్యక్రమం అంటే నేనంటే ఎక్కడ సాహిత్యం ఉంటుందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. నేను ఏది చేయాలన్నా కూడా పైసే మే పరమాత్మ కానీ అదే తీసుకుపోతుంది. దాన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు, క్రీడా రంగాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు, సాహిత్య రంగాన్ని ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చివరికి నేను ఫోన్కి ఎవరికైనా కవితలు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి కూడా ఏర్పడింది. సార్ కవితలు పంపిస్తే తప్ప మళ్ళీ ఏమంటాడో అని. సాహిత్యం కనుమరుగైపోతే సమాజంలో అసమానతలు, దౌర్జన్యాలు, మానభంగాలు, దోపిడీలు మరింత పెరుగుతాయి. దాన్ని ఆలోచన భాగంగా చేయడం జరిగింది. ఇదేదైతే నాకు వచ్చేది ఏం లేదు, కానీ సమాజం బాగుపడాలి. సమాజం బాగుపడాలంటే మీలో ఉన్న ప్రతిభ, మీ ఆలోచనలు సమాజానికి తెలుపకపోతే ప్రయోజనం ఏమిటి? పద్మజ గారు వాళ్ళ బంధువులు వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు మొన్ననే. సార్ ఏమనుకోకండి అన్నారు. లేదు రావాలి, సరే వచ్చేస్తారండి. ఒక పక్క తనకు ఆరోగ్యం బాగాలేకున్నా కూడా పైకి కనిపిస్తున్న లోపల శరీరం సహకరించకపోయినా ఆ సాహిత్యం మనసు ముందుకు తీసుకుపోతుంది. ఇప్పుడు శోభ గారు, మన స్వర్ణలత గారు మాట్లాడకుండా ఒక మాట. స్వర్ణలత గారు ఇంతకుముందు సాహిత్యం మీద కవిత చదివారు. తను తీసుకున్నటువంటి రాసినటువంటి కవితల శీర్షికలతో కవితలు రాయడం అంటే నేను ఆలోచన చేస్తున్నాను, నేనేం రాశాను, నేను ఎలా రాయాలి, చాలా చక్కగా అసలు అది ఎలా కుదరలేదో చాలా మళ్ళీ వినాలనిపిస్తుంది. ఇంకొకసారి చదివితే కూడా వినొచ్చు, కానీ అవకాశం ఇస్తే సార్ మళ్ళీ ఒకసారి
మళ్ళీ ఒకసారి వినిపించాలని కోరుతున్నాను. ఒక పోడియం ఒకటి పెట్టించారా? పోడియం పెట్టించింటే చలి వలలో నుండి తప్పించుకొని తొంగి చూసే సూర్యుడు, గిలిగింతల గాలి గోచిచ్చే పూల సుగంధం, పచ్చికపై మంచు ముత్యాల సొగసు, వెన్నెల చల్లిన మైదానాలు, పారుతున్న సెలయేళ్ళు, విరబూసిన ఇంద్రధనస్సు, ప్రతి నవ్వులోని మెత్తని పుత్తడి, చెలిమలో స్వచ్ఛంగా ఊరే నీరు, శూన్యమైన వేణువులోన ఊదిన గాలి, ఇలా కనుదోయిని తాకినవన్నీ అక్షరమై హృదయాన్ని చేరిన కాళిదాసు కవిత్వమైన, వేమన వేదాంతమైన, శ్రీశ్రీ విప్లవమైన, హితమైనవై సాహిత్యమైన. మరి ముడుచుకుంటున్న నరాలు, పగిలిన అద్దాలు, ఎగరలేని తడిరెక్కలు, సలపరిస్తున్న బాధల గాయాలు, గుట్టదాకలవుతున్న ఆనందాలు, రైతు కష్టానికి తెల్లబోయిన ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సు అనగానే మన రంగులు అనుకుంటా, కానీ రైతు కష్టాన్ని చూసి తెల్లబోయిన ఇంద్రధనస్సు, కనుకొనల్లో దాగిన చీకట్లు, చెరుకు విప్పిలా రాలిపోతున్న కాలం, చీకటి గట్టునే కొడుకు తీస్తున్న గాలి, అభివ్యక్తి లేని అనురాగం, భారమైన బాధ్యతలు. ఈ మధ్యకాలంలో బాగా బాధిస్తుండేది ఏంటంటే భారమైన బాధ్యతలు. బాధ్యత అనగానే భారమైపోతాం. ప్రశ్నిస్తున్న అస్తిత్వాలు, ఎవరికి వాళ్ళకు ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లమ్స్, ఘనీభవిస్తున్న జలపాతాలు, నిప్పులు స్నానం చేస్తున్న వెన్నెల, కొలచి పోసుకుంటున్న జీవితాలు, భరోసా ఇవ్వలేని బంధాలు, పాతరేయబడ్డ మానవత్వం, చుట్టుముట్టిన దేశానికి ఛిద్రమైన దేహాలు, ప్రవహించే రుధిర జ్వాలలు, ప్రతి చలనాన్ని సంచలనం చేసే మాధ్యమాలు, ఇలా దుఃఖాన్ని, సమస్యల్ని గుర్తు చేసిన భవిష్యత్తు, గతాన్ని, వర్తమానాన్ని వేరుగా చూపి హితాన్ని బోధించేదే సాహిత్యం. ఆ సాహిత్యమే సమాజానికి వీటురాయి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మేడం. అడగగానే మళ్ళీ మాకు మీ కవితని మళ్ళీ మరోసారి ఇచ్చి మమ్మల్ని ఆనందం వచ్చారు. తర్వాత సాహిత్యం అంటే సాహిత్యంతో ప్రకృతి ఎలా విచ్చుకుంటుంది, ఎలా ఉంటుంది అని చెప్పడమే కాకుండా దాని వలన పక్కనే పొంచి ఉన్నటువంటి ఆపదలను, బాధలను, బాధ్యతలను, నరాలు పొడుచుకున్నటువంటి అన్ని పదాన్ని, జలపాతాలు ఘనీభవించడం అనే పదాలను ఉపయోగిస్తూ చాలా చక్కగా కవిత ఉన్నది. ఆ కవితలు మాకు కూడా నరాలు కొంచెం పులకింతలు అవుతుందని చెప్పవచ్చు. ఆ నరాలు ఘనీభవించడంతో పాటు మమ్మల్ని కూడా అలాగే ఉంచారు కవిత వినడం ద్వారా. తర్వాత సభా సరస్వతి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు. నాకు ఇచ్చిన అంశం బాల సాహిత్యం. అమ్మఒడిలో నేర్చిన శుద్ధులు జీవిత కిరీటంలో నవరత్నాలై విలవిల మెరుస్తున్నాయి. నాన్న వేలు పట్టి నడుస్తూ నేర్చిన పదాలన్నీ సుందర జీవిత సౌధానికి పునాదిరాలుగా నిలుస్తున్నాయి. అమ్మ చదివి వినిపించిన చందమామ కథలు, అమ్మమ్మ నానమ్మలు చెప్పిన సూక్తులు, సుభాషితాలు, తాతగారు చూపించిన మార్గాలు జీవిత పాఠాలుగా ఆశయ శిఖరం చేయడానికి నిచ్చెన మెట్లుగా ఉత్తమిస్తున్నాయి. నవనాగరిక సమాజంలో రెక్కలు తెగిన నిహంగంలా బాల సాహిత్యం నిర్వీర్యమైపోయింది. గురుకుల పరుల జీవితంలో విద్యుత్ పరికరాల వాడకంతో అంతర్జాల మాయలో పుస్తక పఠనం శూన్యమైంది. ధనార్జనపై ఉన్న ఆసక్తి, పోటీ విద్యార్జనలో చూపక సాధించిన శాస్త్రీయ సాంకేతిక ప్రగతి యువత పెడద్రోవనకు నడిచేలా చేస్తోంది. బాల సాహిత్యంపై చింతకం వేయడంతో సాహిత్య విలువలు తెలియక బాల్యమంతా ర్యాంకుల పోటీలో పరుగులు పెడుతూ లోక జ్ఞానం మసివారిపోతోంది. బాల సాహిత్యంలో జ్ఞానాన్ని అందించి సముచిత రీతిలో పోటీలు నిర్వహించి బాలలో సాహిత్యంపై ఆసక్తిని పెంపొందించాల్సిన బాధ్యత మనదే. మొదట ఇంటి నుండే సాహిత్యంపై అభిరుచి పెరిగేలా పరిస్థితులు కల్పిస్తూ విద్యాలయాల్లో గ్రంథాలయ సౌకర్యాలు పెంపొందిస్తూ సాహిత్య దేవాలయాలుగా రూపొందిస్తే నేటి బాలలే రేపటి నన్నయ్య, తిక్కన, ఎర్రన, మొల్ల, కర్ణశ్రీ, శ్రీశ్రీ, సినారేలుగా వెలువొందుతారు. ధన్యవాదాలు. లక్ష్మీ పద్మజ మేడం గారు
బాల సాహిత్యం గురించి చెప్పారు. అందులో గ్రంథాలయాలను పిల్లలు ఎలా ఉపయోగించుకోవాలి, వారికి ఎలా సాహిత్యాన్ని దగ్గర చేర్చాలి, తర్వాత వాళ్ళ యొక్క చిన్నప్పటి నుండే వాళ్ళకు ఇంటి దగ్గర నుండే తల్లి ఒడిలో నుండే అక్షరాలు నేర్చుకుంటూ బాల సాహిత్యం వైపు మళ్ళిస్తే వాళ్లకు చెడు అలవాట్లు కానీ చెడు సావాసాలు కానీ లేకుండా పుస్తక పఠనంపై ఆసక్తి కలిగే విధంగా తల్లుల ద్వారా సాధ్యమవుతుంది. అలాగే పాఠశాలల్లో గ్రంథాలయాలను నిర్వహించి అందులో పుస్తకాలను అందుబాటులో ఉంచాలని చెప్పి చాలా చక్కగా తన కవిత ద్వారా తెలిపారు. ధన్యవాదాలు మేడం. లక్ష్మీపతి. బాల సాహిత్యం అనే అంశము ఇవ్వడం వెనుక రేపటి తరానికి బాట వేయాలి అంటే, బంగారు బాట వేయాలంటే మనం వాళ్ళ సాహిత్య రుచి చూపించాలి. సాహిత్యంలో రాణించేవాళ్ళు ఈ పుస్తకాన్ని ఇలా చదివేయచ్చు. పట్టు సాధించగలిగితే సాహిత్యంలో మీ ఉపాధ్యాయుల బోధన ఒక్కసారికి ఎక్కేస్తుంది. సమాజాన్ని చూడాలి మనం, చిన్న విషయం కాదు. ఆ సాహిత్యం, బాల సాహిత్యం లేకపోతే రేపు అంతరించిపోతుంది సాహిత్యం. అందుకే కవయిత్రులు కానీ కవులు కానీ వాళ్ళు సమాజానికి వాళ్ళ సందేశాలు ఇస్తూ వారి వారసులు కూడా అందించాలి. ఒక నాగజ్యోతితోనో సువర్ణతోనో పద్మజతోనో లేకపోతే శోభతోనో అంతరించిపోకూడదు. వాళ్ళ వారసత్వం కావాలి. వాళ్ళ అభిమానులు ఉంటారు. వాళ్ళ స్టూడెంట్స్తో, విద్యార్థులతో వాళ్ళ సాహిత్య సదస్సులు ఏర్పాటు చేయండి. మాసంలో కానీ 3 మాసాలకు ఒకసారి ఒక సదస్సు మీ ఆధ్వర్యంలో నిర్వహించండి. వేల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం, అందులో కేవలం కొంత ఆ సాహిత్యంలో మీరు అడుగు పెడితే పుస్తకాన్ని మీరు అవలీలగా చదువుకోగలుగుతారు. బోధన అర్థమవుతుంది. ఇదొక విషయం గుర్తుపెట్టుకోండి. అందులో భాగంగానే పై వెంటబడి 5 మంది విద్యార్థులు రావాలి. పరీక్షలు ఉన్నాయి ఇంటరు. పేరెంట్స్ చాలా ఒకరోజైనా గంటైనా మాకు వేస్ట్ అంటున్నారు. సరే, కనీసం ఒకరైనా వచ్చినా చాలా సంతోషం. నాకు ఎంతమంది వచ్చారని కాదు, వచ్చిన గారికి నిండు మనసుతో వచ్చారనేది నాకు ముఖ్యమైనది. ఇప్పుడు స్వర్ణలత గారు కొన్ని వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల బయటకు వెళ్ళాల్సి వస్తుంది. వారి చిరు సన్మానం పొందాలని కోరుకుంటూ ఉన్నాను. మేడం మేడం సార్ వేదికను అలంకరించిన గౌరవనీయులైన మన ముఖ్య అతిథిగా విచ్చేసిన నేడు శ్రీమతి శమంతకమణి గారికి, మహిళల కోసమే, సాహిత్యం కోసమే తన సర్వస్వం అనుకుంటూ మహిళాభ్యున్నతికి పాటుపడుతున్న మన గణేష్ పత్రిక సంపాదకులు శ్రీ కొత్తూరు సత్యనారాయణ గుప్తా గారికి, నేడు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి సింగాడి శోభమణి గారికి, సాహిత్యం కోసమే ఎల్లలు లేవంటూ సుదూర ప్రాంతం నుండి విచ్చేసిన
శ్రీమతి లక్ష్మీ పద్మజ గారికి, ఇంకా నా తోటి కవయిత్రులకు అందరికీ శుభాభినందనలు. నేడు 7వ జాతీయ కవయిత్రుల సమ్మేళనం జరుపుకుంటున్నామని తెలియజేసుకున్నట్టు చాలా సంతోషంగా ఉంది. జరుగుతుందా లేదా అంటూ ఆలోచిస్తూ తప్పనిసరిగా జరిపించుకుంటున్నాము. అందుకే చాలా ఆనందంగా ఉంది. ఏదో గెలిచామన్నట్టుగా ఉంది. ఒలింపిక్స్లో ఖచ్చితంగా గెలిపిస్తాం. ముందుండో, వెనుక ఉండో, పక్కన ఉండో, ఏదో ఒక రకంగా ఎదురుగా ఉండో, దూరం నుండి ఉండి గెలిపిస్తున్నాం. అందరం కలిసి దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటాం. ఇలాగే నడిపించాలని కోరుకుంటున్నాం. మా కోసం సాహిత్యం కోసమే వెలిసాము, సాహిత్యం కోసమే అందరూ రావాలి అంటూ ఆ దీక్ష అన్నది, ఆ తపన అన్నది ఎక్కడైతే ఉంటుందో తప్పనిసరిగా పరుగులు పెట్టిస్తారు. ఖచ్చితంగా అక్షరం వెంట పరుగులు పెడుతూనే ఉంటారు ప్రతిరోజు. నేను నా పత్రిక కోసం రాసుకున్న చిన్న ఒక అభినందనలు. మహిళల కోసం వెలిగింది ఓ సాహితీవనం, అదే గణేష్ సాహితీ సదన్. అతివనంలోని సాహిత్యాన్ని, కవనాన్ని, సృజనాత్మకతను ప్రోత్సహించిన అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన ఏకైక దినపత్రిక మా అభిమాన పత్రిక గణేష్ పత్రిక. 7 సంవత్సరాలుగా 7 మంది మహిళల పేరిట జాతీయ కవయిత్రుల సమ్మేళనమును నిర్వహించి మహిళలకు బిరుదులు అందించి సత్కరించడం, మహిళల ప్రగతిని చవిచూసిన జాషువాను స్మరించేలా సాహితీ సత్యం గారికి ఆ గౌరవం, ఘనత దక్కినది. వారి జన్మదినమును స్త్రీల సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ పుట్టినీలుగా భావించి పర్వదినం జరుపుకోవడం పరిపాటి. మాకు మళ్ళీ పండుగ వచ్చింది, అది నేడే. ఆ ఉత్సాహం, ఆ చైతన్యం ముందు ఆకాశమే ఈర్ష్యపడుతోంది. హరివిల్లు ఇకపై ఇంతుల హృదయాలలో స్థిరపడిపోతుందేమోనని కాసింత చాటుగా నవ్వుతుంది. తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఘనతను తెలిపే ఈ సాహితీ కార్యం కన్ననమునికే కమనీయం, చరితకే రమణీయం, మహిళలకు సుమనోహరం. ఇది నా అభిప్రాయము. కానీ నాకు ఇచ్చిన అంశం ఏంటంటే ప్రకృతి. లోకానికి జాగృతి ప్రకృతి. లోకానికి జాగృతి ప్రకృతి, మానవాళికి ఫలకృతి ప్రకృతి. చెట్టు, చేమ, నది, లోయ, ఖగముల, మృగముల నయన మనోహరం పచ్చని ప్రకృతి సమాహారం. నింగిని వెలసిన అరివిల్లును చూడు, మనసును మెరిసిన రంగవల్లికను చూడు, ఖండిత పలికే గులాబీని చూడు, మదిలో పలికెను కోటి రాగాల వీణ. జలజల పారే జలపాతాన్ని చూడు, నీలో ఉప్పొంగు ఆనందాల సెలయేరు. ఉదయించే సూర్యుడిని చూడు, నీ జీవితానికి రథసారథి ఆ రవియే. నర్తించే మయూరాన్ని చూడు, సరిగమలు పాడరా మనసు ఎవ్వని అయి. చెట్టుపై వాలిన కొంగలను చూడు, తెల్లతామర మొగ్గలై విరిసెనలేసి మనోహరముగా. చిరుజల్లుల సవ్వడి చూడు, అతివ పాదాల మువ్వలై గంధువంటి. చెంగునెగిరే లేడి పిల్లని చూడు, ముల్లమే ఉత్తుంగ తరంగమై ఎగరదా. మల్లె తీగలని స్పృశించు, మగవ హృదయమై పరిమళించదా. మల్లె పువ్వై పారిజాతాన్ని ప్రశ్నలతో సంధించు, వయ్యారి నడకల సత్యభామ అవతరించదా. అందమైన సీతాకొక చిలుకలను చూడు, ఆశల అశ్వం పరిగెడదా ఆశయ సాధనకై. ప్రకృతి సందర్శనమే మానవునికి నవజీవన చైతన్యం, సహస్ర గజ బలం. ఓ మానవ, సాంకేతికత పెంచుకొని, చెట్లను తుంచుకొని, వేడి సెగలను పెంచి పంచమహాపాపాలను మూటగట్టుకో. ప్రకృతి వికృతి అయితే ప్రళయం విలయం తప్పదు. ప్రకృతి ఆకృతిని మార్చకు, సుకృతముగా భావించు, నీకు సద్గతి ప్రాప్తించు. చక్కని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
గారు తాను చెప్పినటువంటి ప్రకృతి కవిత గురించి, ప్రకృతిలో ఉన్నటువంటి పశు పక్షాదులను, అలాగే రమణీయతను, జలాలను అన్నిటినీ ఎంత కాపాడుకుంటే అది మనకు ఎంత సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మైమర్చిపోయేలాగా చేస్తుందో, అలాగే దాన్ని మనము ఇబ్బంది పెడితే, ప్రకృతిని వికృతి అయితే అది ఇచ్చే సమస్యలను, అది దానివల్ల వచ్చే నష్టాలను చాలా చక్కగా తన ప్రకృతి అన్న కవిత ద్వారా మనకు అందించారు. ధన్యవాదాలు నాలుగు మేడం. తర్వాత ప్రకృతి మనం చూశారు కదా, ఎక్కడ మొదలైంది ప్రకృతి? ఇదే తాండవం వయనాడులో మొదలైంది. దేశం కాదు, ప్రపంచమే ఒక్కసారి ఇట్లా చూసింది. భారతదేశం ప్రకృతి అంటే స్త్రీ. ఈ అరాచకాలు జరిగినప్పుడే ప్రకృతి చూపిస్తుంది. అందుకే ప్రకృతిని స్త్రీతో పోల్చారు. ఆ ప్రకృతిని మనం వినాశనం చేసినప్పుడు జరిగే ప్రళయం ఎలా ఉంటుందో ఒక్కసారి చూపిస్తుంది. అక్కడ మొదలై తెలంగాణలో మొదలై, ఆంధ్రాలో మొదలై, ఉత్తరాంధ్రలో వచ్చింది. సాధారణంగా ఒక వ్యక్తికి, ఒక స్త్రీకి కోపం వచ్చినప్పుడు భూమి మీద మట్టి తీసుకొని నాశనం అయిపోవాలనే ఒక చదువురాని ఒక స్త్రీ ఒక మట్టి పట్టిందంటే ఒక మట్టి కలిసిపోవచ్చున్న అంత పవర్ ఉంటుంది. మహర్షులు శాపం ఇస్తారు నీళ్ళతో, అంత నిగ్రహ శక్తి వాళ్ళలో ఉంటుంది. ఆ ప్రళయం బయటకు వస్తే ఎలా ఉంటుందో ఆ స్త్రీకి కూడా అలాగే ఉంటుంది. వాళ్ళంటే మహర్షులు. ఒక సామాన్య స్త్రీ కూడా కోపం వస్తే, ఆవేశం వస్తే, బాధ అనిపిస్తే ఆ నిబ్బరం కోల్పోయి ఆ మట్టి ఇట్లా అనేస్తే అవుతుంది. ఆ ప్రకృతిని కాపాడుకోవాలంటే ముందు స్త్రీలను గౌరవించడం వైపు నేర్చుకోవాలి. మాటలు అలా ఉండాలి, చేతుల్లో అలా ఉండాలి. మాటలు చెప్పేవాళ్ళు, చేతులు చూపించే వాళ్ళు కూడా ప్రయోజనం ఉంది. అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తదుపరి కవితను ఆలోని నుండి వచ్చినటువంటి సువర్ణ మేడం గారిని తమ కవితను వినిపించారు. సభాయ నమః. ముందుగా సత్యం సార్కి జన్మదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి శమంతకమణి మేడం గారికి, అధ్యక్షత వహించినటువంటి శోభామణి మేడం గారికి, దూరం ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చేసిన లక్ష్మి పద్మజ గారికి, అదేవిధంగా ఆదరణ నుంచి వచ్చిన నాగజ్యోతి మేడం గారికి, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా శుభోదయం తెలుపుకుంటూ, ఈ నారీ ఆణిముత్యాలు అనే కార్యక్రమం జరపడమే గొప్ప సంకల్పం. ఆ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేయడం మా అదృష్టం. ఎందుకంటే సార్ ఈ కార్యక్రమానికి నేను ఇది 3వసారి రావడం. ఇలా గత 2 ఏళ్లుగా చూస్తూ ఉంటే సార్ ఒక్క వారంలో కానీ నెలలో కానీ ఏదైనా ఒక కవిత రాకపోతే గుర్తు చేస్తారు. గుర్తు చేయడమే కాకుండా ఒక మాట అంటారు, అది సూటిగా ప్రతి కవయిత్రిని హెచ్చరించే విధంగా ఉంటుంది. ఒక కవి కవయిత్రి రాయడం మర్చిపోతే ప్రజల్లో చైతన్యం మీరు కాకపోతే ఇంకెవరు తీసుకొస్తారు? మీరు చైతన్యవంతంగా ఉంటేనే దేశం కానీ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉంటుంది అని. నిజంగా సార్ చైతన్యవంతం చేయడానికి ఎన్నోసార్లు, ఒకసారి కాదు ప్రతిసారి ఇంట్లో ఏదైనా స్కూల్లో కానీ ఏదైనా వర్క్ చేయకపోతే టీచర్ ఎలా చెబుతారో, హెచ్చరిస్తూ ఉంటారు. సత్యం సార్ ప్రతిసారి కూడా వెంటనే మెసేజ్ రూపంలో కానీ మాటల్లో కానీ చెప్తారనమాట. అది చాలా ఉత్తేజకరంగా ఉంటుంది. ఆ టైంలో పెన్ను వెంటనే తీసుకోవాలి, వెంటనే రాసేసి సార్ పంపాలి రేంజ్ అంతా. సార్ మీరు చేస్తున్న కృషి చాలా అమోఘం.
ఎందుకంటే పూర్వకాలంలోనైనా పెద్ద పెద్ద రాజులు పరిపాలించినా కూడా శ్రీకృష్ణదేవరాయలకే పేరు వచ్చింది. ఎందుకంటే అష్టదిగ్గజాలని వాళ్ళ దగ్గర ఉంచుకోవడం ద్వారా అలాంటి పెద్ద పెద్ద సాహిత్యాభిలాష కలిగిన వారే అలాంటి పనులు చేస్తారు. ఈ కాలంలో ఇంతగా మహిళల్ని ఉత్తేజపరుస్తూ కవయిత్రుల కోసమే ఇలాంటి సభలు నిర్వహించడం మీకు మాత్రమే సాధ్యం. మన కర్నూలు జిల్లాలో మేముండడం కూడా అదృష్టంగా భావిస్తూ నాకు ఇచ్చిన అంశం అందం. సార్ అన్నారు ఇస్తూ అందం లేదు అది ఇది అని, కానీ సార్ మిమ్మల్ని ఉద్దేశించి కూడా 2 లైన్లు రాయాల్సి వచ్చింది. కానీ లిమిట్ పెట్టేసినారు సార్, ఖచ్చితంగా 25 లైన్లలోనే ఉండాలి అని. దానికి కట్టుబడి రాయాల్సి వచ్చింది చిన్నగా. అందం కంటికి కనిపించే బాహ్య స్వరూపం, మదిలో ఆకర్షణను పుట్టించు లలిత లావణ్య కోమల మృదువు ఒంపు సొంపులతోటి ఇంపుగా నయనములను ఆకర్షించు రూపమే అందం. సౌందర్య సోయగాల రమ్యాకృతి నేత్రానందమునందును అందం చే మనసును తాకును అందం చెందం. అందము మనసుకుడెందం. విచ్చిన పువ్వు చెట్టుకు అందం, ప్రకృతి సోయగము అందం. పసిపాప నవ్వు అందం, కడలి కెరటాలు అందం. నీలి నీలి నింగి అందం, నింగిన హరివిల్లు అందం. చల్లని జాబిలి అందం, వేకువ సూర్యుడు అందం. మై మరిపించేది అందం, మురిపించేది అందం. అందం తెచ్చును ఆనందం, ఆ అందమే నింపును విషాదం. బాహ్య స్వరూపం మాత్రమే చూడకుమా, అంత సౌందర్యం శాశ్వతం సుమా. ఆ 2 లైన్లు మీకోసమే సార్. ఈనాటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సత్యం సార్ గారికి, అధ్యక్షత వహించిన శోభమణి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. చాలామంది హోదా, అందం, ఇంకా లగ్జరీగా కనిపిస్తే సమాజం గుర్తిస్తుంది అనుకోవడం ఒక భ్రమ. అది తాత్కాలిక మాత్రమే. అందం అనేది మాటల్లో ఉండాలి, ఆలోచనలో ఉండాలి. మాటలతో పాటు చేతలు కూడా ఉండాలి. అది లేననాడు నువ్వు ఎంత సౌందర్యంగా అందంగా ఉన్న మాట తప్పితే, మాట దారితే ఆ వ్యక్తి మీద విరక్తి కలుగుతుంది. ఆ అందం అనేది అందమైన మాటలు ఉండాలి, మంచి ఆలోచనలు ఉండాలి, మంచి చేయుతో ఉండాలి, తన వంతు ప్రయత్నం చేయాలి. మహా గద్వాల నుంచి వచ్చింది ఆవిడ, పాప అమ్మాయి. ఆ ఫోటోలు ఎట్లా ఉందా ఆ వ్యక్తి కూడా ఎట్లా, అదే నవ్వు, అదే పలకరింపు, అదే ఆప్యాయత. నీరజ పాపం అక్కడి నుంచే కుప్పం నుంచి చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన అమ్మాయి. చాలా నేను ఎంత మించింది లేదు. సాహిత్యం రప్పిస్తుంది ఎక్కడికెక్కడికైనా. పాపం రాత్రి లక్ష్మీ మాట అన్నారు, ఏంటండి నన్ను అడుగులో తీసుకొచ్చావు, నేను ఇట్లా అనుకోలేదండి. అది చూసినప్పుడే కదా, ఆ తర్వాత ఏం జరుగుతుంది, అప్పుడు ఈ ప్రాంతం, ఈ వీధి ఎలా ఉంది అనేది అడుగు పెట్టడానికి కూడా బృందమయం. ఒక వారం తర్వాత తెలుస్తుంది, ఏంటి నా అడుగులో ఇంత అభివృద్ధి జరిగింది అనుకోవాలి. అంటే సాహిత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఇదొక విషయం గుర్తుపెట్టుకోవాలి. చెప్పినటువంటి అందం కవిత బాహ్య సౌందర్యం కాదు, అంత సౌందర్యమే ముఖ్యమంటూ తను మాటను, పదాలను చాలా చక్కగా, అందం అంటే ఏం రాయాలా, అందం గురించి ఏం చేయాలి, 2 పదాలు అనుకుంటూ మొత్తము ప్రకృతిలో నుండే తీసుకొని వచ్చేసి అందాన్నంతా నింపేసింది. చాలా చక్కగా వర్ణించింది అందం కవిత. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. తర్వాత కుప్పం నుండి వచ్చినటువంటి నీరజ తన కవితను వినిపించాల్సిందిగా వేదికను అలంకరించిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నీరజ. నేను ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను.
అంశం మోసం. చిన్నప్పుడు అమ్మ చేసిన పాయసాన్ని, మన వాళ్ళు చేసిన మోసాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. ఈ కాలంలో ప్రేమించాలి అంటే మోసం చేయడమన్నా తెలియాలి, లేదా మోసపోయామన్న బాధను భరించడమన్నా తెలియాలి. బాధ పెట్టిన వాళ్ళనైనా మరిచిపోవచ్చు, కానీ మోసం చేసే వాళ్ళని మాత్రం ఎప్పటికీ మరిచిపోలేము. బట్టలన్నాక మాసిపోవడం, మనుషులన్నాక మోసపోవడం సహజం. పెద్దలు చెబుతూ ఉంటారు, కోపం ఆవేశం ఉన్న వాళ్ళకు మోసం చేయడం రాదు. కానీ మోసం చేసే వాళ్ళకు కోపం ఆవేశం ఎన్నటికీ ఉండదని. మన జీవితంలో మనం గెలవలేకపోతున్నాము అంటే కారణం శక్తి లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం చెప్పలేక, మోసం చేయడం తెలియక. నీ జీవితంలో నువ్వు ఏం సాధించావని అడిగితే నేను గర్వంగా చెప్తాను, నేను ఎప్పటికీ ఎవరిని మోసం చేయలేదని. ఎవరో తెలియని వాళ్ళు మోసం చేశారని తెలిస్తే క్షమించవచ్చు, కానీ అయిన వాళ్ళు తెలిసిన వాళ్ళే మోసం చేస్తే గుండె బరువైపోయి చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు మోసం చేయడం వచ్చు, కానీ మోసపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు చాలా బాగా తెలుసు. అందుకే నేను ఎవరిని మోసం చేయను. నన్ను మోసం చేసిన వాళ్ళను నా నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఆ దైవ దృష్టి నుంచి మాత్రం ఏ ఒక్కరు తప్పించుకోలేరు కదా. ఎవరినైనా మనం మోసం చేస్తే అది మనతో పోదు. మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకు ఆ మోసమే శాపంగా మారుతుంది. మన కోసం ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్న వాళ్ళను మనం మోసం చేస్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే. ఆనందం చెప్పలేని ఎన్నో విషయాలు దుఃఖం చెబుతుంది. గెలుపు చెప్పలేని ఎన్నో పాఠాలు మనకు ఓటమి చెబుతుంది. స్నేహం చెప్పలేని ఎన్నో సలహాలు జాగ్రత్తను మోసం చెబుతుంది. అందుకే అంటారు పెద్దవాళ్ళు, ఏం జరిగినా అన్నీ మన మంచికే అని. థ్యాంక్ యూ. ఇంట్లో వచ్చిన అవకాశం ఇచ్చింది. అమ్మ చేసిన పాయసాన్ని, మన వాళ్ళు చేసిన మోసాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. నీరజ మోసం అన్న కవితను 2 అక్షరాలే పదలేదు, మొత్తం వంశ పారానుపరంగా వచ్చే ఒక వ్యాధిలాగా వ్యాపిస్తుంది. ఎవరైనా మనం మోసం చేస్తే మన తదనంతరం కూడా మన పిల్లలకు సోకుతుందన్న మాటను, బాధను తను చాలా మంచి పదాలను ఉపయోగిస్తూ మోసం చేసేది తెలుసు, కానీ మోసం చెయ్యకూడదు అన్న మాటతో తను కట్టుబడి ఉన్నాను అన్న పదం ఒకటి. తర్వాత మనిషి అన్నాక మోసపోక తప్పదు. మోసం నేను చెయ్యను, ఎందుకంటే మోసపోయిన దానికి బాధ ఎంత ఉంటుందో కాబట్టి నేను ఎదుటి వారిని మోసం చెయ్యను. అలా అందరూ అనుకుంటే ఈ దేశంలో ఎవరిని మోసం చేయకుండా ఉంటామేమో. ఆ భయం లేకనే ప్రతి మనిషి ఎదుటి వ్యక్తి కనిపిస్తే చాలా సులభంగా మోసం చేసేస్తున్నారు. నమ్మే వాళ్ళు ఉండాలే కానీ మోసం చేయడం చాలా చాలా సులభం. ఇంకొకటి చెప్పాలా, మామూలుగా మంచిగా మాట్లాడుతుంటారు, వాళ్ళని అందరూ నమ్మేస్తారు. గట్టిగా అందరిలో సాధారణంగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళలో ఏ కల్మషము ఉండదు. వాళ్ళను దూరం పెడుతుంటారు. మామూలు సమాజం చేసే పని అది. చాలామంది నమ్మిన వాళ్ళే ఎక్కువ మంది మోసాలు చేస్తుంటారు అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు మా నీరజ, చాలా బాగుంది కవిత. తర్వాత మహా గద్వాల నుండి వచ్చారు. మీకు ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి కవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కవయిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ నేను మొదటిసారిగా సార్ వల్ల ఇక్కడికి రావాల్సింది వచ్చింది.
ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. మీకు ధన్యవాదాలు కూడా ఇంత చక్కని అవకాశం మాకు అందజేసినందుకు. నా కవిత జీవిత గమ్యం. జీవితంలో ముందుకు ఎదగాలన్నా, ముందుకు పోవాలన్నా గెలుపు ఓటములు, సుఖము దుఃఖములు తప్పనిసరి. నీ ఓటమి నిన్ను ముందుకు నడపాలి, నీ గెలుపు నలుగురికి స్ఫూర్తినివ్వాలి, నీ దుఃఖము నిన్ను విజయవంతంగా తోడ్పడేలా చేయాలి, నీ సుఖము నీవు ఎక్కడున్నా 10 మందిని బాగుపడేలా చేయాలి, నీ కష్టం నీ కన్నీళ్లను దూరం చేయాలి, నీ బాధలు నీ విజయానికి పునాది కావాలి, దూరం ఎంత ఉన్నా మనసుతో దగ్గర కావాలి, నీ గమ్యం దేశాన్ని అభివృద్ధి పరిచేలా చేయాలి, నీవు ఒకరికి బానిస కావద్దు, నీ జ్ఞానం రేపటి తరానికి వెలుగులు నింపేలా చేయాలి, నీ అవసరం కోసం ఇతరులను నమ్మించి మోసం చేయకు, నీ బ్రతుకు తెరువు కోసం దారులు ఏర్పరచుకో. శిల్పి చెక్కిన బొమ్మలో కాదు దేవుని చూసేది, సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన దేవుడు. నీ గమ్యాన్ని మాత్రం మరవకు, జీవిత విలువలను తెలుసుకో. ఇంతటి చక్కని అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మహా గద్వాల నుంచి వచ్చారు. తన కవిత జీవిత గమ్యం. కవిత చాలా చిన్నదే కానీ అంతర్లీనంగా చాలా చెప్తూ ఉంటే చాలా ఉంది అనిపిస్తుంది, చెప్పొచ్చు కూడా. శిల్పి చెక్కిన బొమ్మలో కాదు దైవం, ఎదుటి వ్యక్తికి సాయపడే మనిషిలో దైవత్వాన్ని చూడండి, మనిషిగా చూసే మనిషిలో దైవత్వాన్ని చూడండి అంటూ చాలా చక్కని పదాలతో చాలా చెప్పారు. అసలు ఆ వాక్యం చెప్తుంది, శిల్పి చెక్కిన బొమ్మ కాదు అనే దాన్ని తీసుకోవడమే ఈ కవితలో ప్రాణం పోసేట్టుంది. అక్కడ ఎంతోమంది దేవుళ్ళను నువ్వు దేవుడు అని మనం ఎంతోమందిని అనుకుంటాము, కానీ ఈ శిల్పి చెక్కిన బొమ్మ కన్నా సాయం చేసే మనిషిలోనే దైవత్వాన్ని చూడాలనేది మాత్రం చాలా చక్కగా చెప్తామమ్మా. ధన్యవాదాలు. తర్వాత సిన్నడి శోభ ఎప్పుడు చెప్తుంటారు, మీ ఇచ్చే అంశము ఏ విధంగా ఇస్తారు అని నాకు తెలిస్తే కదా. ముందు నాకు తెలియదు మీ పేరు పూర్తి పేరు విజయలక్ష్మి నవ్వింది, నవ్వు అదొక అంశం. అమ్మాయి మౌనంగా ఉంది, మౌనం. ఆ అమ్మాయి చిరు నవ్వు వేసింది, చిరుజల్లు. అప్పటికప్పుడే స్పాంటేనియస్గా అట్లా రాసేసుకొని అలా ఇచ్చేస్తాను. అది నా దోషం ఏంటంటే ఎవరికి ఏమి ఇవ్వాలో నాకు కూడా తెలియదు. ఇది అమ్మాయికి ఇద్దాం, ఇది వీడికి ఇద్దాం అంటే అది కరెక్ట్గా సెట్ అవుతాం. అది మొదటి నుంచి 8 ఏళ్ళ నుంచి అదే 7 ఏళ్ళ నుంచి అదే నడుస్తాం. ఎట్లా ఆలోచన చేస్తున్నాడు నాకు తెలియదు, నాకు తెలిస్తే కదా ముందు. ఎందుకంటే సూర్యుడు వెలుగుస్తాడు కదా, దేవుడు వెలిగాడట నా పరిస్థితి. నిజంగా చాలా మంది గమ్యం చేరువ కావడం కోసమని చేరువ కాలేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రేమించకపోతే నువ్వు నాకు ఖచ్చితంగా ప్రేమించాల్సిందే లేని చంపేస్తావు, నేను ఏమైనా చేస్తాను అంటే భయపడిపోయి ఇంట్లో కూర్చునే పరిస్థితి ఏర్పడతాను. రా చూసుకుందాం అనేది వస్తే వాడు కూడా భయపడతాడు. ఆ గమ్యం కోసం మనము చాలామంది నిరుత్సాహంగా పరీక్షల సమయంలోనే పుస్తకాలు పట్టడం కాదు ముఖ్యం. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు ప్రపంచాన్ని అంతా తిరిగి వచ్చి ఎవరైతే ముందు వస్తారో గణాధిపతి అవుతాడు. పాపం ఆయనకైతే నెమలి ఉంది, వెళ్ళిపోయాడు. పాపం వినాయకుడికి లేదు. నాలాగా ఏం చేయాలో సహకరించారు. మా అమ్మ అంటుండదు, అరే గుడికి పోయినా మా అమ్మ నాకు కాలు ఉంటాను. ఏమిరా ఇట్లా తయారైనావు అంటే వినాయకుడు చెప్పినాడు, నువ్వు గంగలో కొరుకుతేనేమి, తుంగభద్రలో కలిస్తేమి, కాశీకి పోయేస్తేమి, ప్రయాగ పోయేస్తేమి, కైలాసానికి పోయేస్తేమి,
బతికుండగా నీ తల్లిదండ్రులను గౌరవిస్తూ అరుచుకున్నా, కట్టుకున్నా, తిట్టుకున్నా, మాట్లాడుకున్నా, ఏం చేసినా ముద్ద పెట్టాల్సిందే. తల్లి తినాలి, కొడుకు పిల్లలు తినాల్సిందే. ఇంతే. అది తెలుసుకోవడం లేదు మనం. నేను అక్కడ పోయి ఏం చేసినాం, ఈరోజు పెద్దాల అమావాస్య, బతికుండగా అన్నపెట్టిన తల్లిదండ్రులు చచ్చిన తర్వాత నువ్వు సాంబ్రాణి చేసి ఏమి, సాంబ్రాణి వేయకపోతే ఏమి, నువ్వు వాళ్ళకు బట్టలు కట్టినా అనేది, మా అమ్మ మునక్కాయల పులుసు అంటే ఇష్టమంట అని పెట్టి తినడం ఏంటి? ఆచారాలను గౌరవించండి. కానీ బతికుండగా తల్లిదండ్రులు వీళ్ళంత వరకు వాళ్ళకి మంచిగా ఉంటూ ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి. ఊరికే ఆచారాల వ్యవహారాలు ఎందుకు పెట్టాలి, ఉపవాసాలు ఎందుకు పెట్టాలంటే నీలో అహాన్ని తుంచి వేయడం కోసము. ఇంకోటి కాదు, ఉపవాసం ఎందుకు పెట్టాలంటే తిన్నది ఎక్కువ అది అడగకుండా ఇబ్బంది పడతామని ఉపవాసాలు పెట్టాడు దేవుడు. తిరుమల ప్రసాదంలో కూడా ఈరోజు కల్తీ ఏర్పడింది. శాకాహారులు అందరూ మాంసాహారులు అయిపోయినారు. ఏమవుతుంది? ఎక్కడో జరగవలసిన లోపాలను కూడా సరి చేయాల్సిన దేవుడికి లడ్డులోనే లోపం ఏర్పడింది. అంటే ఎక్కడ జరుగుతుంది? సమర్థంగా ఎప్పుడైనా మాట్లాడితే ఎవరైనా ఎంత వదిలేసేవా, వదలకమ్మా, నిలబడతాను కాదని కాదు, ఎంతవరకు ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేయాల్సిందే. ప్రతిఘటించేవాడు లేకపోతే వాడు ఇంకా పవర్ అవుతాడు. ప్రతిఘటించేవాడు కొంతైనా ఉనికి అక్కడ పుసపడకపోతే మన ఉనికినే దెబ్బతీస్తాడు. ఒక మహిళ మార్కెట్ అండ్ చైర్మన్ కావడం అనేది ఒక చరిత్ర. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. వాళ్ళ శ్రీవారు గారు సేవా దృక్పథంతో కలిగిన వారు, ఆ కుటుంబం నుంచి వచ్చిన వారు. ఆవిడ నోట్ల రద్దు సమయంలో భారతదేశంలో మోడీ కూడా నోటు మార్పించినాడేమో. ఎంత మార్పించింది? 10 లక్షల రూపాయలు మార్పించింది ఒక్క 5 నిమిషాల్లోనే. మోడీ వల్ల కూడా కాదు, రద్దు అయింది. కానీ ఆ నోట్ల మార్పిడి చేయడం అనేది ఒక స్త్రీ అనుకోవాలి. ఏదైనా కానీ మంచి కోసం, సమాజం కోసం, కుటుంబం కోసం ఒక్క వంతు ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు. నా వల్ల కాదు అనే పదం నాకు నచ్చదు, నాకు తెలియదు. ఎందుకు కాదు అంటారు? ఒక్కరి మీద ఆధారపడటం ముఖ్యం కాదు. ఆధారపడకుండా ఆధారం చూసుకునేలా ప్రయత్నించాలి. అడుగులు వేసేటప్పుడు చేయుత అవసరమే. నడిచిన తర్వాత కూడా చేతులు తీసుకోవడం మంచిది కాదు. ఒక దివ్యాంగుడు, ఏమీ లేనివాడు, కాలు చేతులు లేనివాడు కూడా శిఖరాన్ని ఎక్కుతున్నాడు. అన్ని అవయవాలు ఉన్న మనం ఎక్కుతామా అని ఆలోచిస్తున్నాం. కవిత వరద. ముందుగా అందరికీ నమస్కారాలు, శుభోదయం. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం ఏమంటే విజయవాడలో వానలు పడి వరదలు వచ్చి చాలా ఇళ్ళు మనుషులు చాలామంది కష్టాలలో ఉన్నారు. దాన్ని న్యూస్లో చూసి కూడా మేము ఏం చేయలేకపోయామనే బాధతో ఉన్నాము. ఆ టైంలో లైబ్రరీకి వెళ్ళి న్యూస్ పేపర్ చదివినప్పుడు మాకు ఈ సంఘటన తెలిసింది. కాబట్టి మా సార్ ద్వారా మరియు మా అక్కల ద్వారా అందుకు మేము ఇది రాయడం జరిగింది. మనం ఏమనుకుంటామంటే ఈ అమ్మాయి కలిసి చదవడానికి రాలేదు. అదే నేను చెప్పేది. అబ్బాయి తపన వల్ల రమ్మని చెప్పారు. ఒక అడుగులు వేసే ప్రయత్నం. సార్
మీరు ఇంగ్లీష్ మా వాళ్ళు ఎక్కువగా పోయిమ్స్ రాస్తారు, తెలుగు తక్కువ. సారీ బాబు ఏమనుకుంటామా, తెలుగే కలిసి చదవాలి, తడబాటు ఉన్నా పర్వాలేదు, ఒక తొలి ప్రయత్నం చేయాలి అని. ఎప్పుడైనా కానీ సార్ ఉన్నాడని కానీ తల్లిదండ్రులు ఉన్నారని కానీ ఈ ప్రపంచాన్ని ఇక్కడ ఎవరు లేరు అనుకుని ఒక శ్మశానంలో మనిషి ఏ విధంగా ఉంటాడో అట్లా ఉండే కలిసి చదవాలి. లేకపోతే చూసే వాళ్ళకి కొద్ది బాధ అనిపించినా అర్థం చేసుకునే వాడికి అర్థం కావాలి. ఎందుకు అమ్మాయి తడబాటు చేసింది, తెలుగు ఉచ్చారణ చేయలేకపోయింది అన్న భావన కలగకుండా ఉండేందుకే నువ్వు ఆంగ్ల మీడియంలో చదువుకున్నావా, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, అందుకే చెప్పాల్సి వచ్చింది. ఒక సభ జరుగుతుందంట, సాహిత్య సభ జరుగుతుందంట, కూర్చో. జరిగితే ఒక ప్రముఖ వ్యక్తి కొన్ని పదాలు వాడాడు. వాడితే యవ్వనంగా ఉన్న ఒక అమ్మాయి వచ్చి సభలో అతన్ని ఆలింగనం చేసుకుని ముందు పెట్టు. చూసే వాళ్ళకి ఈ అమ్మాయికి బుద్ధి ఉందా, సభలో ఇంతమంది ముందర ఏంటి ఇట్లా చేసింది అని అనుకుంటే, పక్కనే ఉండే సాహిత్యం మీద అభిమానం ఉన్నాడు. ఆహా, తండ్రి స్థానంలో గురువు స్థానంలోనే ఇంత ఆలింగనం చేసుకున్నాడు, ఇంత ముద్దాడింది, తండ్రి మీద ముద్దాడినట్టు ముద్దాడిందని. నీ ఆలోచన విధానంలో చెడు ఉంటే, ఇప్పుడు నేను ఈమె తాకుది ఏం కాదు, నీవు ఆలోచిస్తావు చూడు నన్ను తాకినాడనే, అదే మలినం. మలినం నీ ఆలోచనలే, తాకుతే కాదు. మనం తాకుతే ఏమిటి తాకినాడని బాధపడుతున్నాం, కానీ మన ఆలోచించే విధానం తప్పు. సభలో ఎప్పుడు కూడా ఒక కవిత చదివేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, తడబాటు ఉండకూడదు, ఒక తొలి ప్రయత్నం తీస్తాం. చాలా సంతోషం. నేను నిన్న పద్మ గారు ఒక మాట అన్నాను, కవిత రాయడం ఎంత ముఖ్యమో దాన్ని ఉచ్చరించడం కూడా అంతే ముఖ్యం. కవిత బాగా రాసి ఉచ్చరణ లేకపోతే కూడా చెప్పకూడదు. ఉచ్చరణే. ఇప్పుడు అమ్మాయి చూడు 2 లైన్లు కన్నీరు తెప్పించేసి మనిషి అన్యాయం చేస్తే ఎంత బాధ ఉంటుందంటే, కట్టుకున్నవాడు చూడకపోతే ఇంక ఎవడు చూస్తాడు? నమ్మి వచ్చి కొన్ని సంవత్సరాల పాటు తల్లిదండ్రుల దగ్గర ఉండి ఒక ఇంటికి పోయినప్పుడు ఎలా చూసుకోవాలి అనే సంస్కారం వాడికి ఉండదు. ఒక కొత్త ఇంటికి వచ్చినప్పుడు ఆవిడ కొంచెం టైం పడుతుంది, కొంచెం సమయం ఇవ్వాలనే ఆలోచన వానికి రాదు. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని పోవాలి, అదే సంసారం. మా అమ్మ పడిన వేదన ఈ కంటికి నీరు కంటికి తెలియదు. మా నాయన పుట్టిందే సమాజం కోసం, కుటుంబం కోసం. మా నాయన పుట్టాడు, సమాజం కోసం పెట్టాడు ఆయన. ఈ 2 నాకు పడ్డాయి, సమాజం, ఇటు కుటుంబం. నా తొలి అక్షరం కూడా మా గురువర్యులు ఆనందరావు గారు, నేను స్కూల్కి వెళ్ళే సమయంలోనే మా అమ్మ వెళ్ళి మా వారికి చదువు చెప్పున్నాను, ధాన్యములేమో వాళ్ళకి ఏమీ తెలియలేని పరిస్థితుల్లో ఆశించకుండా అక్షరాలు నేర్పించారు. ఇప్పటికీ అనేది నేను ఆనందరావుగా పిలుస్తాను. గురువారు ఎప్పుడు పిలిచారు ఆయన. మా అమ్మ లేదే అట్లా అనకూడదురా, మనం పెద్ద అంటే ఊరిలో మా మనవాడు, మన పిల్లడు, మన వీధి పిల్లడు, మనవాడు అంటే ఆ ప్రేమ అనురాగం. చిన్న పిల్లవాడే ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నాడు, ఆరోగ్యంగా. అంటే ఆలోచనలో ఏది కూడా ఎక్కువ తీసుకోడు, వదిలేస్తాడు. కానీ లోపల ఉండే వేదన, అవమానాలు, కష్టాలని, విమర్శని తన అక్షరాలలో పెట్టేసి అట్లా వదిలేస్తాడు పేపర్లో. ఆంధ్ర భూమిలో శీర్షికలు ఒక సంపాదకుల కంటే ఎక్కువ రాశాడు. పేజీలు ఆ సగం పేజీ ఆయనే ఉంటుంది. కానీ ఎంత సింపుల్ సిటీ, ఏనాడు కూడా సన్మానం పొందలేదు, ఎక్కడ ఒక బహుమతి పొందలేదు, ఎక్కడికి రాడు. ఈ సమాజం మారదు, అయినా నా ప్రయత్నం మారదు అని అక్షరాలు పేర్చుకుంటూనే పోతుంటాడు ఆయన.
నా సన్మానం కూడా, ఆయన సన్మానం చేసింది కూడా నాకే అవకాశం దక్కడం నా అదృష్టంగా నేను భావిస్తాను.